నీ మైక్ సరిగ్గా పని చేయకపోతే దాని కరెంట్ పోయిందని అంటే ఎట్లా? నేను లెక్కలతో సహా చెప్తున్నా. మేము అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే ఏ నెలలో ఎంత పవర్ మేము మీకంటే ఎంత ఎక్కువ ఇచ్చింది కూడా నేను చాలా స్పష్టంగా మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి దేశానికి కూడా చెప్పాలనుకుంటున్నాను. అమ్మా చెప్పాను కదా ఇప్పుడు 1,10,690 కోట్లు. హైయెస్ట్ పీక్ డిమాండ్ మేము వచ్చిన తర్వాత ఈ నెలలో మార్చిలో మీకు చూపిస్తాం. మీకు మా వాడకం కూడా $15,623 megawatts on March 2024. పీక్ డిమాండ్ కూడా మేము ఎటువంటి ఇబ్బంది లేకుండా సప్లై చేయగలిగాం. దిస్ ఈజ్ ద హైయెస్ట్ పీక్ డిమాండ్ ఎవర్ సో ఫార్ ఇన్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ. నేను మాట్లాడేవన్నీ కూడా విత్ స్టాటిస్టిక్స్తోనే మాట్లాడుతున్నాను, విత్ డేట్స్తో సహా మాట్లాడుతున్నాను. గాలికి కేసీఆర్ గారిలా కట్టుకథలు చెప్పి నేను మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే ఇదంతా ప్రజలకు సంబంధించిన అంశాలు. సో ఇన్ని అంశాలు, ఇంత వాస్తవాలు పర్ఫెక్ట్గా ఉంటే ఈ రకంగా ఆడిపోసుకోవటం అనేది నిజంగా బాధ అనిపించింది. ఓ పెద్ద మనిషిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఈరోజు చేస్తున్నటువంటి పరిస్థితులు చూసి ఎవరైనా అభినందిస్తారని అనుకున్నాను. నేను చేయలేకపోయాను, కనీసం వీళ్ళని చేస్తున్నాను. అరే ఇన్ని అబద్ధాలా, ఇన్ని పచ్చి అబద్ధాలు మాట్లాడిపోతే బాధ అనిపించి నేను బయటకు వచ్చి ఇవన్నీ లెక్కలతో సహా చెప్పాలని చెప్తా ఉన్నాను. ఈ లెక్కలు కూడా నేను మేము వచ్చిన 3 నెలల్లో 2024 డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి సంబంధించి మేము సప్లై చేసింది ఎంత, 2023లో వారు సప్లై చేసింది ఎంత. పవర్ పోతా ఉంది, మేము బాగానే ఇయ్యలేకపోతున్నాం అంటున్నారుగా, మీరెంత ఇచ్చారు? ఇవి లెక్కలతో ఉండే కదా, ఏం దాస్తే దాగేది కూడా కాదు. January 2024 to March 2024, average energy supplied per day 2024 251.59, 2023 239.15. Maximum energy supplied during a single day, mega units, million units. Yeah. I'll give you a copy also. This andarki copy istanu. I'll give you a copy to all the other people. And ఇది మంత్ వైజ్ మేము ఇచ్చాను. అట్లాగే యాక్షన్ ప్లాన్ ఫర్ ద సమ్మర్ ఆల్సో, హైయెస్ట్ పీక్ డిమాండ్ ఉండేటువంటి డ్యూరింగ్ ఏప్రిల్, మే కూడా 2024 వరకు కావాల్సినంత పవర్ సప్లై ఎటువంటి ఇబ్బంది లేకుండా తెలంగాణ ప్రజలకు ఎంత కావాలో అంత ప్లాన్ చేసి రెడీ చేసి పెట్టుకున్నాం. There is no power cut.
వీఆర్ గివింగ్ ఫుల్. ఆయన ఇంకో మాట కూడా అన్నాడు, సారీ, ఏదో హైదరాబాద్ అంటే ఐలాండ్గా చేసిండు. ఏం ఐలాండ్ చేసినంటే హైదరాబాద్ ఐలాండ్. మీరు నీకంటే ముందు 2014 కంటే ముందు ఉమ్మడి రాష్ట్రంలోనే దీన్ని తయారు చేసి పెట్టిపోయారు. నువ్వు కొత్త చేసేది ఏంది? అట్లాగే తర్వాత గ్రిడ్ సంబంధించి కూడా మాట్లాడిన ఆయన వచ్చిన తర్వాత గ్రిడ్, సాధారణ గ్రిడ్, నార్థన్ గ్రిడ్, ఈస్ట్ వెస్ట్ అన్ని నేను అదే 2014 కంటే ముందే 2013లో అనుకుంటా ఆనాటి యూపీఏ ప్రభుత్వమే దేశంలో గ్రిడ్ మొత్తం దేశం మొత్తానికి గ్రిడ్ ఏర్పాటు చేసే ప్రక్రియ చట్టం తీసుకుని వచ్చి చేసిపోయారు. నువ్వు రాకముందు నేను వచ్చిన తర్వాత చేసిన నేను వచ్చిన తర్వాత అది చేసి ఇన్ని అబద్ధాలా? ఇది పవర్లో ఇట్లా మాట్లాడుతుంది. మళ్ళీ ఇక ఇంకో ఆయన రైతు బంధు గురించి మాట్లాడలేదు.